వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్. ఇవాల్టి వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఒక హెల్తీ డ్రింక్ ని మీకు చేసి చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు, ఆ హెల్తీ డ్రింక్ ఏంటో చూద్దామా మరి. ఇవాల్టి వీడియోలో నేను మా ఇంట్లో పూసినటువంటి శంకు పూలతో అండి ఒక హెల్తీ డ్రింక్ ని చేసి చూపించబోతున్నాను. శంకు పూలు అందరికీ తెలుసు కదండి, ఇవి ఇళ్లలో కూడా పెంచుకుంటున్నారండి. ఇప్పుడు వీటితో మనము ఒక డ్రింక్ ని తయారు చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను. చూడండి, స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇందులోనికి ఒక గ్లాస్ నిండా వాటర్ని వేసేసుకుంటున్నాను. వాటర్ కాస్త బాయిల్ కావాలండి. ఈలోపు ఇందులోనికి వాటర్ వేసేసుకొని కొద్దిగా క్లీన్ చేసేసుకుందాము. వాటర్ మరగడం స్టార్ట్ అయిపోయాయండి. ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ శంకు పూలను ఇందులోనికి వేసేసుకుంటున్నాను. చూడండి, మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసేసుకోండి. నా దగ్గర కొన్ని ఒక 10 నుంచి 15 వరకు ఉంటే నేను అది వేసేసుకున్నాను. చూడండి, వేగానే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా. వీటిని ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి బాగా మరిగించుకోవాలి. చూడండి, మరిగే కొద్ది కలర్ ఎంత బాగా చేంజ్ అవుతూ ఉందో మనకు. చూడండి, బ్లూ కలర్ లోనికి వచ్చేస్తుంది కదా వాటర్. ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ బాగా మరిగించుకోవాలండి. ఈ ఫ్లవర్స్ అనేటివి బాగా మెత్తబడిపోవాలి. వాటర్ కూడా హాఫ్ అవ్వాలండి. వాటర్ అనేది మనం 1 గ్లాస్ వేసాం కదా, హాఫ్కి వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని కిందికి దించేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ని ఇందులోనికి వడగట్టేసుకుంటున్నాను. చూడండి, కలర్ చూడండి ఎంత బ్లూయిష్గా ఉందో. ఈ విధంగా వడగొట్టుకున్నటువంటి ఈ వాటర్ని మనం కొద్దిగా చల్లార్చుకుందాము. చూడండి, ఫ్లవర్లో ఉన్నటువంటి కలర్ అంతా వాటర్లోనికి వచ్చేసింది. అంతా వాటర్ బ్లూ కలర్గా మారిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బాగా చల్లారబెట్టుకుందాము. వాటర్ చల్లారిపోయింది. ఇప్పుడు మనము డ్రింక్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక రకంగా చెప్పాలంటే షర్బత్ అని కూడా చెప్పచ్చండి. ఇప్పుడు ఇందులోనికి నేను ఫస్ట్ లెమన్స్ని వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత టేస్ట్ కోసము కొన్ని పుదీనా లీవ్స్ వేసుకుంటున్నాను. చూడండి, అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసుకుంటున్నాను. డ్రింక్ చల్లగా ఉండాలి కదా, కూల్గా ఉండడం కోసం కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసేసుకుంటున్నాను. నేను కొద్దిగా బ్లాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసేసుకుంటున్నాను. అలాగే స్వీట్ కోసము కొద్దిగా 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే హనీని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ని వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వాటర్ని ఇందులోనికి వేసేసుకోవాలి. చూడండి, ఇంకా ఫైనల్గా కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. చూడండి, నిమ్మరసం పిండుతుంటేనే ఈ డ్రింక్ అనేది కొద్దిగా కలర్ షేడ్ అవుతుందండి. చూసారు కదా, బ్లూ కలర్లో ఉన్నటువంటి ఈ డ్రింక్ ఎలా లైట్ పింక్లో చేంజ్ అయ్యిందో. ఇదేనండి దీని స్పెషాలిటీ. చూసారుగా, చూడండి, ఫస్ట్ మనము వాటర్ని కాంచినప్పుడు ఎలా ఉండేది, వాటర్ బ్లూ కలర్లో ఉండేది. చూడండి, లెమన్ జ్యూస్ వేస్తూనే మనకు
కొద్దిగా పింక్ కలర్లోనికి షేడ్ అయింది చూడండి. ఇప్పుడు బాగా కలిపేసుకొని చకచకా తాగేయడమేనండి. చూడండి, ఫైనల్గా మనకు ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండే శంకు ఫ్లవర్స్ డ్రింక్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ డ్రింక్ని తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.